ఇది ఏం బాగాలేదు. దీనికి రంధ్రాలు కొన్నే వచ్చినాయి. నాకోటి నీకోటి. సరే. మరి డబ్బులు రెండినాక ఎక్కడి నుండి తీసుకోవాలి? హాయ్, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది రిజోర్ట్ గర్ల్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఇంకా అమ్మ కలిసి మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాం అన్నమాట. అవి రివ్యూ చేస్తాం ఎలా ఉందో. సో ఎండ అయితే చాలా పోతుంది. మేము ఉండేది సింగరేణి ఏరియాలో కాబట్టి ఇక్కడ కోల్ మైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అట్లని చెప్పేసి చాలా ఎండ ఉంది. అమ్మకైతే అస్సలు అవ్వట్లేదు. కూలర్ ఆన్ చేసే పెట్టి చూద్దాం లేట్ చేయకుండా. ఇంత ఎండలో వీడియో తీయడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఆర్డర్ చేసిన మమ్మీకి తెలియకుండా. సో చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ లైటర్. నేను ఆఫర్ లో ఉందని ఈ 2 లైటర్స్ ఆర్డర్ చేశాను. ఎంత కొన్నావురా? మంచిగా ఉంది. ఏదో 80 రూపీస్ చేంజ్ ఏమో అయింది. మంచిగా ఉంది కదా బ్లాక్ కలర్ లో. అవును, నాకోటి నీకోటి. నీకోటి. సరే. ఆ, నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళు, నేను ఇక్కడనే ఉంచుకుంటా మంచిర్యాల. ఏం చెప్పావురా? బాగుంది. ఇది బ్లాక్ ప్రోడక్ట్. బ్లాక్ అంటే నాకు బాగా ఇష్టం. అమ్మకి బ్లాక్ కలర్ ఇష్టము. సో ఇది బ్లాక్ లైటర్ అన్నమాట. మేము ఎప్పుడైనా సిల్వర్ కలర్ లైటర్ తీసుకునేది. సో ఫస్ట్ టైం ఇది బ్లాక్ లైటర్ తీసుకోవడం. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆయిల్ క్యాన్. ఆయిల్. అప్పుడు వెనకట పావుతో వేసుకునేటోళ్ళు, ఇప్పుడు దీంతో పోసుకో ఈజీగా పోకుండా. బాగుంది. పావు అంటే చిన్న స్పూన్ లాగా ఉంటుంది అన్నమాట. అది స్పెషల్ గా ఆయిల్ వేసుకోవడానికి యూజ్ చేసేది. ఉందో లేదో తెలంగాణలో అయితే పావు అని పిలుస్తారు దాన్ని. నూనె పావు అంటారు. వేరే స్టేట్ లో ఏమంటారో అంత ఐడియా లేదు. సో ఇది వచ్చేసి మార్కింగ్స్ కూడా ఇచ్చారు 1 లీటర్ వరకు అని చెప్పేసి. సో దీన్ని బాటిల్ ఇలా ఓపెన్ చేయొచ్చు. అండ్ దీనికి క్యాప్ కూడా ఇచ్చారు. ఈ క్యాప్ ఈ బాటిల్ కి చూడడానికి అయితే చాలా ఈజీగా హ్యాండీగా ఉంది. ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇలా క్యాప్ ఇలా క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. కనబడుతుందా? క్యాప్ ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. ఇది నాకు సమ్ 20 చేంజ్ ఏమో పడింది. నేను పక్కన స్క్రీన్ షాట్ లో మీకు అటాచ్ చేస్తాను. నేను తీసుకున్న కాస్ట్ దేనికి ఎంత పడింది అని చెప్పేసి. నెక్స్ట్ ఐటమ్ ఆకుకూరలు, బియ్యం కడగడానికి. ఇది రైస్ ట్రైన్ ఇంకా ఫ్రూట్స్ వాష్ చేయడానికి అని నేను తీసుకున్నా. ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, సో అలా అని చెప్పి తీసుకున్నా. ఇది ఏం బాగాలేదు. దీనికి రంధ్రాలు కొన్నే వచ్చినాయి. ఇంతకు ముందు నేను తీసుకున్నా, బాగుంది. అది డిమార్ట్ లో. ఇది తక్కువ ఉంది, రంధ్రాలు బాగలేదు. అమ్మకి నచ్చలేదంట. నచ్చలే నాకు. ఎందుకంటే దీనికి ఇక్కడ కొన్ని రంధ్రాలు వచ్చాయి సైడ్ కి. ఈ మోడల్ ఇంతే, కింద అసలు ఏం రంధ్రాలు రాలేదు. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. వావ్, బాగుంది. ఏంటిదమ్మా ఇది? అక్షరాలు రాసినాయి అన్ని. ఇది గల్లగూరికి అంటే మనీ బాక్స్. 1 lakh రూపీస్ వేసుకోవచ్చు అన్నమాట ఈ మనీ బాక్స్ లో. ఈ మనీ బాక్స్ నేను 2 ఆర్డర్ చేశాను. నాకు ఒకటి, అమ్మకు ఒకటి అని చెప్పేసి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీనిపైన 500, 100, 200 అని ఇచ్చారు స్టిక్కర్ పైన. సో మనము 100 రూపీస్ నోట్ అట్లా ఇస్తే 100 మార్కర్ తో కట్ చేయాలి. సేమ్ అలానే 500 అండ్ 200 కి కూడా ఎంత వేస్తే అంత కట్ చేస్తూ ఉండాలి. అమ్మ ఫస్ట్ టైం చూస్తుంది ఈ ప్రోడక్ట్ ని. అమ్మకైతే చాలా బాగా నచ్చిందంట. ఇంకొకటి ఆర్డర్ చేసి తమ్మునికి గిఫ్ట్ ఇస్తా ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని ఎలా యూజ్ చేయాలి అది ఇది అని చెప్పేసి. బానే ఉంది చూడ్డానికి. సో ఇంకా మనీ సేవ్ చేయడం నేర్చుకోవాలి ఇది కొన్న తర్వాత. మరి డబ్బులు రెండినాక ఎక్కడి నుండి తీసుకోవాలి? ఇది ఎట్లా ఓపెన్ చేస్తారా? చూపెట్టేది. దీనికి ఓపెన్ చేయడానికి వాళ్ళు ఏమి ఇయ్యలేదు. జస్ట్ మనీ వేయడానికి ఉంది, కానీ దీనికి ఓపెన్ చేయడానికి అసలు ఆప్షనే లేదు. మేబీ దీన్ని ఇరగొట్టాలనుకుంటా. ఇంకెక్కడైతే కనబడట్లేదు దీని ఓపెన్ బాక్స్. అయితే కింద ఇట్లా ఓపెన్ ఆప్షన్ ఉంటుంది కదా, అలా ఉంటే బాగుండేది. బట్ దీనికి అసలు ఇవ్వలేదు. ఇస్తే బాగుండేది.
కానీ ఏం కాదు. ఈ మనీ బాక్స్ కి ఓపెన్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మా అమ్మాయి అయితే పగలగొడదాం అనేస్తుంది 1 lakh అయిపోయిన తర్వాత. సో ఇది వేస్ట్ అన్నమాట. వన్ టైం పగలగొట్టేస్తే అంతే, ఇంకా కొత్తది కొనుక్కోవాలి. మనం ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఐటెం చూద్దాము. అమ్మో ఇదేంటిది బొమ్మలాగుంది, బుబ్బ ఆడుకునడానికా? కాదు, బొమ్మ కాదు అది. ఆ, ఇది మనము ఇక్కడ వెనకాల హ్యాంగర్ ఉంది కదా, దీన్ని హ్యాంగ్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి, సో ఇది వచ్చేసి మనం ఫోన్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో పెన్సిల్స్ పెన్స్ అలా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా బ్రష్ పేస్ట్ అలా, లేదా చిన్న చిన్న ఏదైనా ఐటమ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మనకి దీనికి స్టిక్కర్ ఇచ్చారు, వాల్ కి రంధ్రం కొట్టాల్సిన అవసరం లేదు. ఆ స్టిక్కర్ వాల్ కి అంటబెట్టి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది చూడడానికి. వచ్చేసి నేను మా ఇంట్లో దివాన్ ఉంది కానీ నాకు లేదు, అట్లని చెప్పేసి అబ్బో పెద్దగా ఉంది. ఇంత పెద్ద ఉంది చూడడానికి, కానీ తక్కువ కాస్ట్. సో ఇది నా ఫస్ట్ పర్చేస్ కాదు మ్యాట్రిసెస్ మీషో నుండి. నేను 2 years బ్యాక్ కూడా ఇంకొకటి తీసుకున్నాను, అది చాలా బాగుంది. ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాము. అయితే దీనికి స్టిచెస్ చాలా దూరం దూరంగా ఇచ్చారు. ఒక్క దారం తెగిపోయినా కూడా మొత్తం దారం అంతా ఊడిపోతుంది. కానీ ఫస్ట్ దానికైతే చాలా బాగుండే, ఇలా దూరం స్టిచెస్ ఏం రాలేదు. ఇంకా మా అమ్మ వచ్చేసి ఎందుకు రిటర్న్ చేయాలి, ఉంచుకున్నాము, ఇంకా 300 చేంజ్ కి ఇది రావడమే ఎక్కువ అని అనేసింది. అదే లోకల్ షాప్ లో అయితే అమ్మ 300ది కాస్త 100 రూపీస్కి ఇచ్చేయమని బేరం ఆడేదేమో ఈ కుట్లు చూసి. సో ఓవరాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మీట్ అవుదాం.